సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మున్సిపాలిటీ ద్వారా మొత్తం 15 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీరు వంటి సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా చేర్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు TUF-IDC నుంచి డబ్బులు తీసుకొని రావడం జరిగింది. ఆ డబ్బుల్ని ఇన్ని రోజుల బట్టి తొక్కి పెడితే కోరగా ఈ మధ్య కాలంలోనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ 10 కోట్లతో పాటు అమృత్ పథకంలో కూడా జనగామ నియోజకవర్గానికి సంబంధించింది జనగామ పట్టణానికి కొన్ని నిధులు, అదేవిధంగా చేర్యాల పట్టణ చెరువు కోసం సుందరీకరణకు కూడా కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని కూడా గతంలోనే ఏ పనులు చేయాలని చెప్పేసి మేము రివ్యూ చేసి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క కోరిక మేరకు అనేక ఈ 12 వార్డులలో సంబంధించి ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో డ్రైన్స్, అదేవిధంగా రోడ్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయో వాటిని వేసుకోవడానికి ఇంతకుముందు నిర్ణయం జరిగింది. దాని ప్రకారం ఇవాళ ఎలక్షన్స్ అని చెప్పేసి ప్రభుత్వ పరంగా తొందరగా హడావిడి పెట్టి చేసిండ్రు. ఏదేమైనా కూడా పనులు మొదలు కావడానికి ఇంకా అందరూ కూడా టెండర్స్ పట్టుకోలే. అయినా కూడా ఎన్నికల హడావిడిలో ప్రభుత్వం చేస్తానంటే కూడా మనం సహకరించి ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అమృత్ పథకం కింద ఇదే చెరువు కట్టను సుందరీకరణ చేసుకోవాలని, దానికి కావాల్సిన రైలింగ్ ఏదైతే కావాలనో రైలింగ్ పెట్టుకోవడం, కావాల్సిన వాక్ వేస్ ఏర్పాటు చేసుకోవడం, లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం, వీటన్నిటి కోసం అని చెప్పి కూడా అమృత్ పథకంలో డబ్బులు రావడం జరిగింది. గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు TUF-IDC నుంచి డబ్బులు తీసుకొని రావడం జరిగింది. ఆ డబ్బుల్ని ఇన్ని రోజుల బట్టి తొక్కి పెడితే కోరగా ఈ మధ్య కాలంలోనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది.